సార్లు మాత్రమే సక్సెస్ అయింది, సీజన్ బట్టి సక్సెస్ అయింది. నో, అలాంటి కంపెనీ కాదు. ఇట్ ఆపరేట్స్ ఇన్ 160 కంట్రీస్ ప్లస్ కంట్రీస్, ద లార్జెస్ట్ ఫుట్ ప్రింట్ ఇన్ ది ఎంటైర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. అంటే ప్రొడక్ట్స్ మార్కెట్ లో డైరెక్ట్ గా సేల్ చేయకుండా త్రూ పీపుల్ ద్వారా మార్కెట్ లోకి వెళ్తాయి. చాలా మంది, కొంతమంది ఈ మైండ్లెస్, తక్కువ మైండ్ ఉన్న వాళ్ళు, రీల్స్ కే వాళ్ళ మైండ్ అంకితం చేసిన వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, అలాంటప్పుడు ప్రొడక్ట్స్ బాగుంటాయి, హ్యాపీగా షాపుల్లో పెట్టచ్చు కదా, షాపుల్లో అమ్ముకోవచ్చు కదా, ఎందుకు ఇదంతా అంటారు. అరే బాబు, షాపుల్లో పెడితే షాప్ ఓనర్ డబ్బులు వస్తాయి, పెద్ద పెద్ద సంస్థలకు డబ్బులు, షాప్ ఓనర్ కాదు సంస్థలకు డబ్బులు వస్తాయి. అదే స్పెన్సర్స్ అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, స్విగ్గీ అవ్వచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇది. బట్ డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ ఏంటంటే పీపుల్ కి బెనిఫిట్ రావాలి అనేది. ఎవడైతే ప్రొడక్ట్ ని వాడి రిజల్ట్స్ వచ్చినాయో, ప్రొడక్ట్ నచ్చిందో, ఈ బిజినెస్ నచ్చిందో, రికమెండ్ చేస్తాడో వాళ్ళకి డబ్బులు రావాలని, వాళ్ళు మంచి ఇన్కమ్ సంపాదించాలని. అలా ఎంత సంపాదించదంటే లక్షలు లక్షలు సంపాదించదు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. దట్స్ ద కీ పాయింట్. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అదే చెప్తుంది. సో పీపుల్ కి బెనిఫిట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ద లార్జెస్ట్ ఫుట్ ప్రింట్ ఈ వరల్డ్ వైడ్ ఎవరిదన్నా ఉందంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ దే ఉంది. ఈవెన్ మీకు తెలుస్తున్న అమెరికన్ కంపెనీ కానీ పెద్ద కంపెనీలు నేను చెప్పుకుంటున్నాయి కానీ ఇన్ని దేశాల్లో ఆపరేట్ చేయబడడం లేదు. ఇఫ్ యువర్ బిజినెస్ ఈస్ యాక్సెప్టెడ్ గ్లోబల్లీ విత్ వన్ సింగిల్ ఐడి, మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేశారో, మీకు ఒక ఐడి నెంబర్ వచ్చిందో అది మీది మాత్రమే. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకో అప్లికేషన్ ఫిల్ చేస్తా అంటే అలౌడ్ లేదు. ఒక మనిషికి ఒక సింగిల్ ఐడి మాత్రమే ఉంటది. ఇది ప్రపంచ వ్యాప్తంగా మీరు బిజినెస్ చేయొచ్చు ఆ ఐడితో. ఇఫ్ మీకు కాంటాక్ట్స్ మీకు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ కూడా మీరు మీ టీం కింద మీరు రిక్రూట్ చేయొచ్చు వన్స్ మీది కొంత టర్న్ ఓవర్ అయిన తర్వాత. యువర్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఈస్ గ్లోబల్, నాట్ లిమిటెడ్ టు యువర్ సిటీ ఆర్ ఇండియా. మీరున్న ప్రాంతానికి మాత్రమే మీ ఎర్నింగ్ పొటెన్షియల్ పరిమితం కాదు. వెరీ సింపుల్ గా నేను చెప్పాను. సో ఏంటి, ఎందుకు ఫర్ ఎవర్ 160 దేశాల్లో ఉంది కాబట్టి, అండ్ బోర్డర్స్ లేవు కాబట్టి. ద సెకండ్ పాయింట్, ఎ ఫ్రెండ్లీ, ఫెయిర్ అండ్ సింపుల్ బిజినెస్ ప్లాన్. మీరు ఈ కెరీర్ ఎంత మీరు ఫర్ ఎవర్ బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో మీకు వీడియోస్ పంపిస్తారు మన వాళ్ళు. చాలా సింపుల్ గా ప్రతి ఒక్కళ్ళు అచీవ్ అయినట్టుగా, ప్రతి ఒక్కళ్ళు దీంట్లో సక్సెస్ అయ్యే విధంగా డిజైన్ చేసిన బిజినెస్ ప్లాన్ ఇది. నో మంత్లీ టార్గెట్స్ ఖచ్చితంగా చేయాలని, నో మంత్లీ టార్గెట్స్ ఏమి ఉండవు. ఫోర్స్ గా ప్రోడక్ట్ పర్చేస్ ఏమి ఉండవు. మీరు స్టార్టింగ్ లోనే కొంత టర్న్ ఓవర్ చేయాల్సి ఉంటుంది, అంతేకాని మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. నో మెయింటైనింగ్ ఇన్వెంటరీ, మీరు పెద్ద స్టాక్ పాయింట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన కొన్ని కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీ అని చెప్పేవి, ఫస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ ని చేసి తర్వాత 2 లక్షలు 10 లక్షలు స్టాక్ పాయింట్స్ పెట్టేస్తాయి. ఫర్ ఎవర్ అలా చేయదు. మీరు ఈ రోజు మీరు ఫర్ ఎవర్ ఆఫీస్, మన కంపెనీ ఆథరైజ్డ్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇన్ని లక్షల స్టాక్ కావాలంటే ఎవడే ఇవ్వడు అక్కడ, కంపెనీ ఇవ్వదు. కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ లోనే లేదు. నువ్వు వెళ్ళిపోయి 10 లక్షల స్టాక్ తీసుకుందాం అనుకుంటే. నో జాయినింగ్ ఫీజ్, నో రెన్యువల్ ఫీజ్. నువ్వు కంపెనీలో ఉండడానికి ప్రతి సంవత్సరం రెన్యువల్ పే చేయాల్సిన అవసరం లేదు. జాయిన్ అవ్వడానికి, అప్లికేషన్ చేయడానికి ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైనా అప్లికేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా డబ్బులు పే చేశారా? 500, 1000, 2000? నో, అప్లికేషన్ ఇస్ ఫ్రీ. మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే అక్కడ ఆ ప్రొడక్ట్స్ కి మాత్రమే మనం వీ హ్యావ్ టు పే. ఏవైతే నీకు నచ్చిన దాంతో నువ్వు స్టార్ట్ చేయొచ్చు. కానీ అలా కొంత టర్న్ ఓవర్ అయిన తర్వాత నువ్వు కెన్ స్టార్ట్ యువర్ టీమ్. నీ టీమ్ ని రిక్రూట్ చేసుకోవచ్చు. నీ కింద ముందు చెప్పినట్టుగా నో మంత్లీ క్వాలిఫికేషన్ ఆర్ బేసిస్ ఇన్కమ్ ప్లాన్ ఈస్ డిజైన్ టు హెల్ప్ బిగినర్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, జాబ్ హోల్డర్స్. వీళ్ళందరూ కూడా మీరు ఏ కేటగిరీ నుంచి, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి బిలాంగ్ చేస్తున్నా సరే, మీరు గ్రో అవ్వడానికి, ఒక స్మూత్ గా గ్రో అవ్వడానికి ఈ బిజినెస్ ప్లాన్ డిజైన్ చేయబడింది. యూ కెన్ గ్రో అట్ యువర్ ఓన్ స్పీడ్, నో ప్రెషర్, నో ఓన్లీ ప్రోగ్రెస్. వై ఫర్ ఎవర్ అన్నదానికి ఇది ఒక రెండో పాయింట్. ద బెస్ట్ బిజినెస్ ప్లాన్ ఇన్ ఎంటైర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దట్స్ ద సెకండ్ పాయింట్. నౌ థర్డ్ పాయింట్ గురించి మాట్లాడదాం. ఇది నాకు బాగా నచ్చిన పాయింట్. అన్లిమిటెడ్ ఇన్కమ్ పాసిబిలిటీ బేస్డ్ ఆన్ యువర్ ఎఫర్ట్స్. నేను బ్యాంక్ జాబ్ లో చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ కోసం సాయంత్రం 10 దాకా 11 దాకా, లేదంటే ఇయర్ ఎండింగ్ టైంలో మిడ్ నైట్లు కూడా పనిచేసినా సరే ఆడిచ్చే శాలరీ సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు కనుక కరెక్ట్ గా ఎఫర్ట్స్ పెట్టగలిగితే మీ ఓన్ ఎఫర్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకన్నా స్పీడ్ గా పని చేయగలుగుతారు, నాకన్నా స్పీడ్ గా ఎఫర్ట్స్, నాకన్నా ఎక్కువ టైం ఇవ్వగలుగుతారు, ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ బాగా చేయగలుగుతారు, ఇంకా ఎక్కువ టాలెంట్ ఉండొచ్చు. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీరు దాన్ని మీ స్టైల్లో, మీ స్పీడ్ లో, మీరు మీ ఎఫర్ట్స్ లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారని డిజైన్ చేసుకొని చేయగలిగితే అది ఒక అన్లిమిటెడ్ ఇన్కమ్ పాసిబిలిటీ తీసుకెళ్తుంది. ఇక్కడేమి
శాలరీ సీలింగ్లు మీరు ఎంతే సంపాదించగలుగుతారు అట్లాంటివి ఏమి ఉండవు. అండ్ నో సీనియర్ జూనియర్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. యూ కెన్ ఎర్న్ మోర్ దెన్ ది పర్సన్ హూ ఇంట్రడ్యూస్ యూ. మిమ్మల్ని దీంట్లోకి ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళకన్నా మీరు ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇన్కమ్ గ్రోస్ యాజ్ యువర్ టీమ్ గ్రోస్. మీ టీమ్ ని మీరు వాళ్ళని సక్సెస్ చేస్తూ మీరు కూడా గ్రో అవ్వచ్చు. అండ్ చాలా మంది ఈవెన్ నా టీంలోనే ఎక్కడో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు చెప్పను, ప్రపంచవ్యాప్తంగా అయితే నెలకు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, సేమ్ బిజినెస్ ప్లాన్ సేమ్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని. బట్ ఇక్కడ నా టీంలోనే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు 6 ఫిగర్స్ ఇన్కమ్ ని, అండ్ ప్రపంచవ్యాప్తంగా అయితే 7 ఫిగర్ ఇన్కమ్ ని, లక్షలు 10 లక్షల కన్నా ఎక్కువ ఇన్కమ్ ని 7 ఫిగర్ ఇన్కమ్ అంటారు. ఆ ఇన్కమ్ ని ఎర్న్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనలాగే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో పాయింట్ ఏంటంటే ఫస్ట్ నమ్మండి. ఈ ఎందుకు ఇంత ఇన్కమ్స్ రావడానికి అవకాశం ఉంది? బికాస్ ఇది చాలా పెద్ద కంపెనీ అండ్ దీని డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఆ మోడలే ఒక కామన్ మ్యాన్ కూడా గ్రో అవ్వడానికి కావాల్సిన అవకాశం కల్పిస్తుంది. మూడోది ఇదేమో జాబ్ కాదు, జాబుల్లోనే నీకు ఒక బోర్డర్స్ ఉంటాయి. నువ్వు 10,000 సంపాదించుకోలేవు, 50,000 సంపాదించుకోలేవు, 20,000. నువ్వు ఎక్కువ అడిగితే నువ్వేం చదువుకున్నావు తీసురా. నువ్వు ఉదాహరణకి ఈ రోజు నువ్వు ఒక లోన్ కావాలని మీరు బయటకు వెళ్ళండి బ్యాంక్ లోకి, వాడు ఇమీడియట్ గా ఏమడుతాడు, నీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏం తరగా పెడతావు అని అడుగుతాడు. ఐ రైట్ ఆర్ నాట్? సిమిలర్లీ నువ్వు నాకు 40,000 కావాలి, 50,000 కావాలి, జీతాలు కావాలని బయటకు వెళ్తే నువ్వేం చదువుకున్నా ముందు తీసురా, నన్ను నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది తీసురా, ఎన్ని చూసినా ఏం మాట్లాడతా నీకు ఎంత ఇస్తానంటాడు. అవన్నీ చూపించాలి అడిగి. కానీ ఇక్కడేమవుతుందంటే అవన్నీ లేకుండా నువ్వు గ్రో అయిపోతావు అని చెప్పను. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రూవ్ చేశారు, అరే నీ ఇన్కమ్ కి నీ చదువుకి సంబంధం లేదురా భయ్ అని చెప్పేసి. అది చాలా మంది ప్రూవ్ చేశారని వేరే వాళ్ళని మనం ఎగ్జాంపుల్ మాట్లాడుతూ ఉంటాం, న్యూస్ లో కూడా చూస్తుంటాం. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ప్లాట్ఫామ్ అన్నమాట. పాయింట్ ఏంటంటే ఎస్ ఇందులో నేను నన్ను ప్రూవ్ చేసుకుంటాను, నేను ఆ స్థాయికి వెళ్తాను, లేదా అది జరగదు. ఈ రెండిటికి ఉన్న గ్యాప్ ని నువ్వెంత త్వరగా పోగొట్టుకుంటావు అనేది నీ చేతిలో ఉంది. ఆ గ్యాప్ ని పోగొట్టుకోవాలంటే మళ్ళీ అగైన్ నీకు ఎంత భయం ఉంది నీ భవిష్యత్తు మీద, నీ ఫ్యూచర్ మీద, నీ ఫ్యామిలీ గురించి అనేది ఆధారపడి ఉంది. మాకు భయం ఉంది కాబట్టి దీన్ని అర్థం చేసుకున్నాం, దీన్ని ఇమీడియట్ గా స్టార్ట్ చేసాం, దీంట్లో గ్రో అయ్యాం. మీకు అది లేకపోతే మాత్రం ఈ రెండింటి మధ్య ఊగిసలాడిపోతా ఉంటాం అన్నమాట. నేను స్టార్ట్ చేయగలుగుతానా, చేయలేనా, నేను సక్సెస్ అవుతానా, అవ్వలేనా, ఈ ఊగిసలాడిపోతూ ఉంటాం మధ్యలో. మీరేమనుకుంటారు? మీరు కూడా అలాంటి ఆ లూప్ లో ఉండిపోదాం అనుకుంటున్నారా? సో డోంట్ ట్రై. అలా ఉండాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్స్ అన్ని చెప్తుంది, మీరు ఆ లూప్ లో ఉండకుండా. లూప్ అంటే దాంట్లో బయటికి రావన్నమాట. అలా తిరుగుతూ ఉంటాం, చేద్దాంలే చూద్దాంలే, ఐ నీడ్ సమ్ టైం, ఇంకో వారం టైం కావాలి, ఇంకో 2 వారాల టైం. ఐఎమ్ గ్యారంటీ యూ, మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి ఈ మాట, నేను గ్యారంటీ చెప్తున్నాను. మీరిప్పుడున్న యుగంలో మీకు ఒక డెసిషన్, మీకు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చి ఇది వచ్చి మీకు ఇంత వివరంగా చెప్పి మీకు ఒక టైం ఇచ్చి మీరు స్టార్ట్ చేయడానికి, మీరు దీన్ని గనక మధ్యలో టైం గనక గ్యాప్ తీసుకుందామని అనుకుంటే నేను గ్యారంటీ చెప్తున్నాను, మీరు ఇప్పుడు దాకా ఏదైతే విన్నారో అది వినడం ద్వారా మీ యొక్క ఎనర్జీస్ ఏవైతే పెరిగాయో అవన్నీ కూడా మాయమైపోతాయి. అంతెందుకు రేపంతా దీని గురించి ఆలోచించకుండా, ఫరెవర్ గురించి ఆలోచించకుండా, రేపు ఎల్లుండు 3 రోజుల పాటు మీరు ఫోన్లోనే చూసుకుంటూ ఉండండి. మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు మైండ్ లో. యువర్ గాయబ్. మీరు ఈ ప్లాట్ఫామ్ గురించి మీ ఇన్ఫర్మేషన్ మీ మైండ్ లో లేదు అంటే దట్ మీన్స్ మీకు నెక్స్ట్ మీ భవిష్యత్తు కోసం మీ దగ్గర ఏ ప్లాన్ లేదు, ఉన్న ప్లాన్ పోగొట్టుకున్నారు అంతే. సో కాబట్టి దిస్ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ వేర్ యువర్ ఎఫర్ట్, యువర్ ఇన్కమ్, నో పాలిటిక్స్, నో ఫేవరిజం. ఇక్కడ ఎవరు అలాంటివే ఉండవు. ఉద్యోగాల్లో ఉంటాయి కానీ ఇక్కడే ఉండదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫోర్త్ పాయింట్, నేను 5 పాయింట్స్ చెప్తాను దీంట్లో కూడా. 40 years ఆఫ్ ట్రస్ట్, స్టెబిలిటీ అండ్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. ఇది 1978 లో స్టార్ట్ చేశారు, స్టిల్ రన్నింగ్ పవర్ఫుల్లీ. అండ్ ఈ కంపెనీకి ఎక్కడా ప్రపంచవ్యాప్తంగా అప్పులు లేవు. అప్పులు లేకుండా, లోనులు లేకుండా రన్ అవుతున్న కంపెనీ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్. అంత పెద్ద కంపెనీ, అంత ట్రాక్ హిస్టరీ ఉంది. ఇది చాలా వెరీ రేర్ అన్నమాట. మీకు ఒక చార్టెడ్ అకౌంట్ కానీ లేదంటే ఎవరన్నా అడిగితే కంపెనీల్లో వాళ్ళ ప్రొఫైల్ ని A++ కంపెనీస్ అంటారు. వాళ్ళకి అప్పులు లేకుండా ఒక కంపెనీ రన్ అవుతుందంటే, లోన్లు తీసుకోకుండా రన్ అవుతుందంటే A++ అంటారు. ఫరెవర్ ఇస్ A++. ఇది చార్టెడ్ అకౌంటెంట్ బిజినెస్ టెక్నాలజీ మాట్లాడుతున్నాను. ఫరెవర్ ఇస్ A++ ఇన్ ద వరల్డ్.
ఎక్కడ వీళ్ళు లోన్స్ తీసుకొని ఎక్కడ రన్ చేయట్లేదు. దే ఆర్ నాట్ ఇన్ రిస్క్ దాంట్లో ఏం లేరు. వాళ్ళు మనకి ఇచ్చే దాంట్లో ఉన్నారు. ప్రొడక్ట్ దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చర్ అండర్ స్ట్రిక్ట్ స్టాండర్డ్స్, నో కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. ఆ ప్రొడక్ట్స్ ఇంపోర్టెడ్ ఉన్నాయి అండ్ డొమెస్టిక్ ఉన్నాయి. ఇండియాలో తయారు చేసేవి కొన్ని ఉన్నాయి అండ్ ఇంపోర్టెడ్ ఉన్నాయి. మీరు ఏ ప్రొడక్ట్స్ అని తీసుకోండి, వాటి క్వాలిటీ కానీ వాటి స్టాండర్డ్స్ కానీ అవి వాడిన తర్వాత పీపుల్ దగ్గర నుంచి రిజల్ట్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. నువ్వు ఆ బిజినెస్ కి రిప్రజెంట్ చేస్తున్నావు. వితౌట్ ప్రొడక్ట్ దెర్ ఇస్ నో బిజినెస్. నువ్వు ఇప్పుడు నేను అసలు ప్రోడక్ట్ అనేది లేదంటే దీంట్లో అంటే అది స్కీమ్, అదొక పెద్ద స్కామ్. ప్రోడక్ట్ అనేది లేదంటే ఇది బిజినెస్ కాబట్టి దీంట్లో ప్రోడక్ట్ ఉంటుంది. బట్ నువ్వు ఈ బిజినెస్ కి నువ్వు ఒక ఓనర్, బిజినెస్ ఓనర్ ఫర్ ఎవర్. FBO నువ్వు స్టార్ట్ చేయగానే ఎప్పుడైతే నువ్వు అసిస్టెంట్ సూపర్వైజర్ అయ్యో FBO అంటారు. దట్ మీన్స్ ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్. నువ్వు ఫర్ ఎవర్ బిజినెస్ కి నిన్ను ఓనర్ చేసింది కంపెనీ. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నీ అన్లిమిటెడ్ గా నువ్వు గ్రో చేసుకోవడానికి నీకు ఒక అవకాశం ఇచ్చింది. అప్పుడు ఏం చేస్తావు? ఒకసారి ఖాళీ కూర్చొని మనం ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటావా? నీకు ఫర్ ఎవర్ బిజినెస్ దీంట్లో దీన్ని గ్రో చేయడానికి ఏ స్కిల్స్ కావాలి, దీన్ని గ్రో చేయడానికి నేను ఏం చేయాలి, దీంట్లో ఇంత ఇన్కమ్స్ వస్తున్నప్పుడు దీనికోసం నేను ఎలా కష్టపడాలి, నువ్వు చిన్న ప్లానింగ్ చేసుకుని వచ్చావంటే నువ్వు నీకున్న అప్పులన్నీ తీరిపోతాయి, నీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. మళ్ళీ నేను చెప్తున్నాను, అలా కాకుండా మళ్ళీ అవన్నీ అవ్వలే అయ్యని అట్లాగే చెప్తారు ఇలాగే చెప్తారని మన లోకల్ భాషలో మాట్లాడుకుంటూ ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, మనం ఇలాగే ఉండిపోతాం. నువ్వు ఏది స్టార్ట్ చేసినా నీకు నెగిటివిటీ నీ మైండ్ లో ఉంటది బై. నువ్వు ఈరోజు హోటల్ పెట్టు, అంత ఈజీ ఏం కాదు హోటల్ గ్రో అవడం. లేదంటే ఇంకోటి ఏదో బిజినెస్ స్టార్ట్ చేయి. కానీ ఇక్కడ నీకేమవుతుందంటే నీకు సపోర్ట్ ఉంటుంది, మీకు నేర్పించడానికి మేము అందరూ ఉన్నాం. లాస్ట్ పాయింట్, పీపుల్ ట్రస్ట్ ద బ్రాండ్ బికాస్ దే సర్వైవ్డ్ ఎవ్రీథింగ్, రెసిషన్, పాండమిక్, గ్లోబల్ స్లో డౌన్ అండ్ స్టిల్ గ్రోయింగ్. ఈ కంపెనీ ఏదో ఇప్పుడు టెస్ట్ కోసం వచ్చిన కంపెనీ కాదు, కానీ అన్నిటినీ దాటుకొని వచ్చింది. రెసిషన్ కొన్ని సంవత్సరాల క్రితం వరల్డ్ వైడ్ రెసిషన్ వచ్చింది, ఫర్ ఎవర్ సర్వైవ్ అయింది. పాండమిక్ వచ్చింది, కోవిడ్ టైం సర్వైవ్ అయింది. గ్లోబల్ స్లో డౌన్ వచ్చింది, ఫర్ ఎవర్ సర్వైవ్ అయింది. స్టిల్ ఒక అన్లిమిటెడ్ గా గ్రో అవుతున్న కంపెనీ నీకు ఈ రోజు నీకు ఆపర్చునిటీ ఇచ్చింది. ఇలా అద్భుతంగా ఉందండి కంపెనీ అని ఎవడైనా చెప్తాడు. బట్ నేను పాయింట్స్ తో సహా మాట్లాడుతున్నాను. 1978 కంపెనీ ఇది. చెక్ ద వికీపీడియా ఇఫ్ యూ వాంట్. స్టేబుల్ కంపెనీ అండ్ స్టేబుల్ ఇన్కమ్, యూ కెన్ బిల్డ్ కాన్ఫిడెంట్లీ ఫర్ ఎ లాంగ్ టైం. నేను ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత నేను కానీ నాకు నా టీంలో వాళ్ళు కానీ మళ్ళీ ఎక్కడ మేము వెనక్కి తిరిగి చూసుకోలేదు. దట్స్ ది రీజన్ వై ఫర్ ఎవర్ ఇస్. అండ్ నీకు వచ్చిన ఆపర్చునిటీ ఏదో ఒక లోకల్ గా వచ్చినదేం కాదు. నీకు ఇంకో విషయం చెప్తాను మీకు. ఈ ఆపర్చునిటీ గురించి ఎప్పుడైతే గుడ్ ఏదైతే ఒక మంచి బ్రాండెడ్ వాల్యూ ఉన్నాయో కొంతమంది స్కామర్స్ తయారవుతారు. మార్కెట్ లో కొంత ఎదలకు వస్తుంది, స్కామర్స్ కూడా ఉన్నారు. ఫర్ ఎవర్ పేరు చెప్పుకొని చేసేవాళ్ళు. వాళ్ళని మేము డిలీట్ చేస్తూ ఉంటాం, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటా ఉంటాం. ఓకే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చెట్టుకున్న కాయలున్న చెట్టుకే రాళ్ళు అన్నట్టుగా దీంట్లో ఇది అంత పెద్ద కంపెనీ కాబట్టి, దీంట్లో అంత బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీని పేరు చెప్పుకుని కొంతమంది స్కామర్స్ కూడా బయట ఉన్నారు. నేనే చెప్తున్నాను కదా. బట్ వాళ్ళని చూస్తూ నువ్వు ఫర్ ఎవర్ ఆపర్చునిటీ ఇస్ నాట్ ఎ గుడ్ కంపెనీ అండి, గుడ్ ఆపర్చునిటీ కాదని నువ్వు అనుకున్నావంటే నీకు నిన్న ఎక్కడో 500 రూపాయల నోట్లు, దొంగ నోట్లు దొరికినాయి అని చెప్పి నీ జేబులో ఉన్న మంచి 500 నోట్లను తీసి చెక్ చేసుకోకుండా చింపి పక్కన పడేసినట్టుగా ఉంటది. ఎవడన్నా చేస్తాడు అట్లాగా. అదేనా మనకున్న తెలివితేటలు. సో ద లాస్ట్ పాయింట్, బెస్ట్ 5th పాయింట్, ఎందుకు ఫర్ ఎవర్ అనేది బెస్ట్ ప్రోడక్ట్ రేంజ్ అండ్ టుడేస్ వరల్డ్. ఈ ప్రొడక్ట్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఈ రోజు ప్రపంచంలో ఉన్న అవసరాలు తగ్గట్టుగా డిజైన్ చేయబడింది. ప్రోడక్ట్ ఫోకస్డ్ ఆన్ హెల్త్, వెల్నెస్, న్యూట్రిషన్, ఫిట్నెస్, ఇమ్యూనిటీ, పర్సనల్ కేర్, స్కిన్ కేర్. ఎగ్జాక్ట్లీ వాట్ ద వరల్డ్ నీడ్స్ ఆఫ్టర్ కోవిడ్. కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచానికి ఏ ప్రొడక్ట్స్ అయితే ఎగ్జాక్ట్లీ కావాలో ఆ ప్రొడక్ట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. పీపుల్ స్టార్టెడ్ గివింగ్ ప్రియారిటీ టు హెల్త్. ఆరోగ్యానికి ప్రియారిటీ ఇవ్వడం జనాల్లో పెరిగిపోయింది, మనంతో సహా. దానికి కావాల్సిన సప్లిమెంట్ హెల్ప్ దీంట్లో అవన్నీ ఉన్నాయి. ఆలో బేస్డ్ అండ్ క్లీన్, న్యాచురల్, హై రిపీటెడ్ యూజెస్ మళ్ళీ వచ్చి తీసుకెళ్తుంటారు. వెన్ కస్టమర్స్ గెట్ రిజల్ట్స్, బిజినెస్ గ్రోస్ ఆటోమేటిక్లీ. ప్రొడక్ట్స్ హ్యావ్ ఎమోషనల్ కనెక్షన్. పీపుల్ డోంట్ స్టాప్ యూజింగ్ అలోవెరా జెల్ వన్స్ దే స్టార్ట్. మన దాంట్లో అలోవెరా జెల్ కానీ, టూత్ జెల్ కానీ, కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, హనీ కానీ, ఫర్ ఎవర్ స్పెయిన్ హనీ కానీ. అసలు ఒక్కసారి స్టార్ట్ చేస్తే పీపుల్ వాళ్ళు, నాకు తెలిసిన నా సర్కిల్లోనే మళ్ళీ వాళ్ళు దాన్ని ఆపడం అనేది నేనైతే చూడలేదు. కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రొడక్ట్ ఇన్వెంటరీ ఉంది. సో వెన్ ప్రొడక్ట్స్ వర్క్స్, సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు బిజినెస్ ఆటోమేటిక్లీ వర్క్స్. దట్స్ ద కీ పాయింట్. సో ఫైనల్లీ దీనికి ఒక మాట చెప్పాలంటే, ఫర్ ఎవర్ ఈజ్ నాట్ ఏ ట్రెండ్,
ఇది ఒక ఇప్పుడున్న ట్రెండ్ కోసం తయారు చేసిన ఇట్స్ ఏ టెస్టెడ్ కంపెనీ. కొన్ని సంవత్సరాల నుంచి అన్ని పరిస్థితులు తగ్గట్టుగా టెస్ట్ చేసిన కంపెనీ. ఇట్స్ నాట్ ఎ రిస్క్ బట్ ఎ రెడీమేడ్ ప్లాట్ఫామ్, నాట్ అన్ ఎక్స్పెరిమెంట్ బట్ గ్లోబల్ ఆపర్చునిటీ. ఇది ఒక ఎక్స్పెరిమెంటో లేదా రిస్కో కాదు, మీరు గ్రో అవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. ఎంతమందికి ఈ పాయింట్స్ మీకు అర్థమయ్యాయి? ఎంతమందికి అర్థమయ్యాయి చెప్పినాయి? ఎంతమందికి అర్థమయ్యాయి? వి సీన్ వై నౌ, ఇప్పుడు ఎందుకు మనం చేయాలి? మీరు దాన్ని నిజంగా నా పర్సనల్ రిక్వెస్ట్ ఫ్రెండ్, వై నవ్ అనేది పర్సనల్ గా తీసుకోండి, చాలా డీప్ లెవెల్ లో తీసుకోండి. అది మనకు ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. భయం తప్పేం కాదు. మీరు ఇంట్లో పిల్లోడిని వదిలిపెట్టి బయటకు వెళ్తాము, ఇంట్లో పిల్లోడికి అన్ని ఫుడ్ అవైలబుల్ ఉందా, ఆడి బాగానే ఉన్నాడా అని చిన్న ఫియర్ ఉంటది, ఆందోళన నుండి, భయం అనండి, వాట్ ఎవర్. అది ఉన్నప్పుడే అంత సక్రమంగా జరిగింది. అది లేకుండా అంతా బానే ఉందనే ఫీలింగ్ కనుక మీకు ఉందంటే, మనం మన 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 వెనుక నుంచి ఏనుగులు పారిపోతున్నా సరే మనం చూడలేం. ప్రపంచం మన బయట ఇలా ఫాస్ట్ గా మారిపోతుంది, ఇన్కమ్స్ పడిపోతున్నాయి అన్నా సరే అర్థం చేసుకోలేని పరిస్థితికి వెళ్తుంది. సో ఆ 5 పాయింట్స్ వై నౌ అనేది, ఎందుకు మీరు ఇప్పుడు సక్సెస్ అవ్వాలి ఫర్ ఎవర్ లో, ఎందుకు దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేయాలనే ఆ 5 పాయింట్స్ ని చాలా డీప్ లెవెల్ లో తీసుకోండి. దానికి మ్యాచింగ్ పాయింట్స్ ఈ 5 పాయింట్స్ ఏదైతే ఫర్ ఎవర్ ని ఎందుకు మనం తీసుకోవాలని. నౌ ద పాయింట్ ఈస్ వై DWC. సో ఈ DWC అనేది మా టీమ్ నేమ్ ఇది. సో ఇక్కడ ఎందుకు ఇది DWC అని క్రియేట్ చేసామంటే, డ్రీమ్ విన్ క్లబ్ అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, లేనోడు ఎవడు లేడు. వాటిని విన్ చేయడానికి అలాంటి డ్రీమ్స్ ఉండి ఎవరైతే కాంప్రమైజ్ అవ్వని పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆ డ్రీమ్స్ ఏమై ఉండొచ్చు, ఇల్లు కట్టుకోవాలనో, అప్పులు తీసుకోవాలనో, ఏదైనా ఉండొచ్చు, దానికోసం కాంప్రమైజ్ అవ్వమో, దానికోసం ఎంతైనా కష్టపడతాం అనుకున్న పీపుల్ కోసం ఈ యొక్క గ్రూప్ ని నేమ్ పెట్టాం మేము. ఎందుకంటే దీంట్లో ఉన్న వాళ్ళు అందరూ అదే, నేను కూడా అదే, నేను అదే వ్యక్తి. నా డ్రీమ్స్ ఉన్నాయి, దానికోసం ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను. సో దీంట్లో ఏమవుతుందంటే, మన దగ్గర ఏమవుతుందంటే, ఎప్పుడు మీకు ఆన్లైన్ లో కనపడడం లాగా కాకుండా వీ డూ లాట్ ఆఫ్ ఆఫ్లైన్ ఈవెంట్స్ కూడా చేస్తాం. మీలో కొంతమందికి ఈ డౌట్స్ కూడా ఉంటాయి, ఏంటిది సార్ ఇప్పుడు నిజమేనా, నమ్మొచ్చా, ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలా బయట ఆన్లైన్ లో ఫేక్ స్కామ్స్ ఇవన్నీ చేసేవాళ్ళు చాలా మంది ఎక్కువ అయిపోయారు. కానీ నేను టెల్లింగ్ యూ, సో మేము చాలా ఫ్రీక్వెంట్ గా ఆఫ్లైన్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాం, చాలా ఫ్రీక్వెంట్ గా. షో యూ సంథింగ్, మీకు కొన్ని చూపిస్తాను నేను. చాలా ఫ్రీక్వెంట్ గా అంటే కేవలం ఆన్లైన్ లో, అంటే ఆన్లైన్ లో మీకు ఆపర్చునిటీని పరిచయం చేయడం కోసం మాత్రమే. కానీ ఆఫ్లైన్ మొన్న ఈవెంట్ జరిగింది, ఇది విజయవాడలో. దాదాపుగా 600 పీపుల్ వచ్చారు, 600 మంది మీలోంచే ఎవరైతే ఉన్నారో, వాళ్ళు బిజినెస్లు చేస్తున్నారో, వాళ్ళకి ఆ టైంకి అవైలబుల్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 600 మంది దగ్గర. సో ఈ యొక్క ఈవెంట్ జరిగింది. దాంట్లో ఎవరైతే ఈ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా బిల్డ్ చేస్తున్నారో వాళ్ళకి రికగ్నిషన్స్ కూడా జరిగినాయి. ఐ షో యూ ఫ్యూ ఇవి. ఈ రికగ్నిషన్స్ ఏంటంటే, ఎవరైతే మీలాగే స్టార్ట్ చేసి, లేవు మనకి ఎక్కడి నుంచో పైనుంచి వచ్చిన వాళ్ళం కాదు, ఒక కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళం కాదు, మీలాగే స్టార్ట్ చేసిన వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, కామన్ మెన్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే ఈ కెరీర్ మీద నమ్మకం పెట్టి, మేము ఏదైతే చెప్తున్నాం దాని మీద, ఆ మాటల మీద నమ్మకం ఉంచి స్టార్ట్ చేసిన వాళ్ళు కాదు, స్టార్ట్ చేసి ఈ సిస్టమ్ ని, DWC సిస్టమ్ ని ఉపయోగించుకొని సక్సెస్ఫుల్ గా బిజినెస్ ని బిల్డ్ చేస్తూ గ్రో అవుతున్న వాళ్ళు. సో ఆ రోజు అలా ఒక్కొక్కరికి సింగిల్ గా రికగ్నిషన్స్ జరిగినాయి అన్నమాట. వాళ్ళు సూపర్వైజర్స్ ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి వచ్చారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేడం నే తీసుకోండి. ఒకవేళ ఈ మేడం కి మీరు వెళ్ళిపోయి పీపుల్ ని కలవాలి, బయటకు తిరిగి ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ తిరగాలి అంటే, వాళ్ళ రిలీజియన్ ఆవిడ ఏవైతే ఫాలో అవుతారో దాని ప్రకారం అది పాసిబుల్ అవుతుంది అంటారా? మీలో కొంతమందికి ఇదే క్వశ్చన్ ఉంటుంది, సో అమ్ముకుంటూ తిరగాల ఏంది? నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను. ప్రొడక్ట్స్ చూడంగానే మీరు అమ్ముకుంటూ తిరుగుతారా, రోడ్ల మీద తిరగాలనే దాంతో ఎందుకు కంపేర్ చేసుకుంటారని. ఆవిడకి అవన్నీ అమ్మకపోవచ్చు కదా, కానీ మీరు ఇంట్లో కూర్చొని మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకొని, మీరు ఇక్కడ సిస్టమ్ ఉపయోగించుకొని, మీరు కొంత ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసిన తర్వాత, మీకు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పింది మీరు ఆ ట్రైనింగ్స్ వింటూ మీరు కనుక దీంట్లో వర్క్ చేయగలిగితే, తనలాగే మీరు సక్సెస్ అవ్వచ్చు. తనే అవుతున్నప్పుడు, యాక్చువల్ గా నాకు తెలిసి వాళ్ళకి హిందీ తెలుగు కూడా అంతగా రాదు, తనే అవుతున్నప్పుడు మీరు ఎందుకు అవ్వలేరు, మనం ఎందుకు అవ్వలేము? ద పాయింట్ ఏంటంటే, స్టార్ట్ చేయడమే ప్రాబ్లం. మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు కావాల్సినంత సపోర్ట్ DWC లో ఉంది. ఇంకో మాట కూడా చెప్తాను, ఇలా ఎవడో చేయడు బయట.
ఇంతలాగా మీకు సక్సెస్ఫుల్ గా మీకు సిస్టమ్ అందించి ఇలా ఇలా చేయాలనేది మీకు ఇలా ఆఫ్లైన్ ఈవెంట్స్ చేసి ఇలా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. అండ్ నాకు కానీ నా టీంలో ఉన్న వాళ్ళకి కానీ మేనేజర్స్ కానీ నేను మోర్ దెన్ ఇప్పటికి 400 దగ్గర దగ్గర 400 మంది మేనేజర్స్ అయ్యారు నా టీంలో. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ ఏదో నేను 2 years క్రితమో 1 year క్రితమో ఏదో టెస్టెడ్ లాగా వచ్చిన వ్యక్తినే కాదు, దీంట్లో స్టాండర్డ్ గా నిలబడిపోయిన వ్యక్తిని. ఇంతకుముందు ఫర్ ఎవర్ గురించి ఎలా అయితే మాట్లాడామో, నేను మాత్రం కాదు, నా టీంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది దగ్గర దగ్గర నాలాంటి ఎక్స్పీరియన్సే ఉంది, నా అంత ఎక్స్పీరియన్సే. సో ఈ ఇందాక ఫర్ ఎవర్ గురించి ఎలా అయితే చెప్పామో అన్ని కాలాలని చూసి అది నిలబడిందని. వీ నో దాట్ మీరు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఎలా గ్రో అవ్వాలో మా దగ్గర ఐడియాస్ ఉన్నాయి. మీరు ఒక హౌస్ వైఫ్ అయితే మీరు ఎలా గ్రో అవ్వాలో, మీకు ఎలా ఎంపతి చూపించాలో, ఆ సహానుభూతి అంటాం కదా, అది ఎలా చూపించి మీరు గ్రో అవ్వడానికి హెల్ప్ చేయాలో నా దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ అండి. సో అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం కాబట్టి, అండ్ సక్సెస్ఫుల్ గా సౌత్ ఇండియాలోనే టాప్ బిజినెస్ బిల్డ్ చేసాం. సో ఇది ఆ రోజు జరిగిన ఈ యొక్క ప్రోగ్రామ్ అన్నమాట. కంప్లీట్ హైలైట్స్ లో ఇది ఒక చిన్న వీడియో. ఇంకా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ మీరు నమ్మరు. ఈవెన్ వెరీ చిన్నపిల్లలే కాదు, సో ఆవిడకి నేను ఇప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి సెషన్ బట్ నేను మీరు ఆలోచించండి అని చెప్తాను. సో ఆవిడ ఫ్యూచర్ మీద భయం ఉంది. ఇన్ఫాక్ట్ మనందరికన్నా ఎక్కువ భయపడాల్సింది తనే. ఆవిడ కొంచెం హ్యాండిక్యాప్డ్ మేడం, ఆవిడ మనందరికన్నా ఎక్కువ భయపడాలి. అసలు ఆవిడకి నాకు తెలిసి క్వశ్చన్ మార్కే, బయటకు వెళ్ళినా సరే ఏమీ అవకాశం లేవు. ఆవిడ ఆ భయాన్ని ఆవిడ కూడా ఈ బిజినెస్ లో ఉన్న సిస్టమ్, డిడబ్ల్యూసీ లో ఉన్న సిస్టమ్ ఆవిడకి హెల్ప్ చేసి ఆవిడ గ్రో అవ్వడానికి, ఆవిడ ఒక మంత్లీ ఒక 20-25 వేలు సంపాదించడానికి ఇది అవకాశం ఏర్పడిందంటే, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు దీంట్లో ఒక అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఎందుకు హెల్ప్ అవుతుంది? దట్స్ మై క్వశ్చన్. సో ఫ్రెండ్స్, నేను అదే చెప్తున్నాను. సో డిడబ్ల్యూసీ సిస్టమ్ అనేది వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. మేము చాలా మంచి సపోర్ట్ ఉంటుంది. మీరు స్టార్ట్ చేసిన తర్వాత మంచి ట్రైనింగ్ సిస్టమ్ ఉంటుంది. దాంతోపాటు మేము ఏవి ఎంకరేజ్ చేయము. అనెథికల్ గా కొన్ని పనులు చేస్తుంటారు కొంతమంది, వాటిని మేము ఎంకరేజ్ చేయము. మేమే యాక్షన్స్ తీసుకుంటూ ఉంటాం. మీరు ఒక సాఫ్ట్ గా దీంట్లో ఒక స్ట్రాంగ్ గా గ్రో అవ్వడానికి కావాల్సిన ఒక వాతావరణాన్ని మేము మీకు సపోర్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఈ టీమ్. అండ్ ఇప్పుడే ఎందుకు మీరు స్టార్ట్ చేయాలి, ఇప్పుడే ఎందుకు గ్రో అవ్వాలి? మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇది ఒక లెసనే, ఎందుకు మీరు ఇప్పుడు గ్రో అవ్వాలి అనడానికి. ఈ పాయింట్స్ ని క్లియర్ గా తీసుకోండి. చాలా ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ లో మీరు పరిచయం అయింది, ఎక్సలెంట్ టీం మీకు పరిచయం అయింది. దీన్ని ఎంత మీరు, అఫ్ కోర్స్ మనం ఫెయిల్ అవుతుంటాం, అఫ్ కోర్స్ ఎక్కువ మీరు దీన్ని నేర్చుకొని మీరు గనక హార్డ్ వర్క్ చేయగలిగితే నో డౌట్ దీంట్లో మీరు సక్సెస్ అవ్వడానికి మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు, సక్సెస్ అవ్వకుండా ఎవరు ఆపలేరు. సో నేను ఒక కోడ్ చెప్తాను. సో ఆ కోడ్ తర్వాత నేను ఇంకో పాయింట్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. సో ఈ కోడ్ ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళతో మాట్లాడండి. మీరు ఇంకా ఈ కెరీర్ ని స్టార్ట్ చేయని కొత్త వాళ్ళు అయితే కనుక మీకు బహుశా వాళ్ళు ఒక మంచి సిస్టమ్ ని కూడా పరిచయం చేస్తారు. ఈ కోడ్ ని వాళ్ళతో షేర్ చేసుకోండి ఎవరైతే ఇన్వైట్ చేశారో, సో దట్ వాళ్ళు మీకు నెక్స్ట్ ఓకే ఈ రోజు సెషన్ లో అటెండ్ అయ్యారు, మీరు ఈ కోడ్ పంపించారనుకుంటే వాళ్ళకి అర్థమైతే ఈ రోజు సెషన్ లో అటెండ్ అయ్యారని. దాన్ని బట్టి మీకు పర్సనల్ గా కాల్ చేసి మీకు ఎలా సపోర్ట్ చేయాలి, మీకు ఇంకొంచెం కేర్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి కూడా హెల్ప్ అయింది, బికాస్ మీరు ఇంత టైం ఇచ్చారు కాబట్టి. ద కోడ్ ఈస్ SUP25. నేను ఇక్కడ చాట్ బాక్స్ లో పెడతాను. ఓకే, SUP25. సో ఇది ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో, ఎస్పెషల్లీ న్యూ కమర్స్ ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో వాళ్ళకి ఇది. సో వాళ్ళకి మీకు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో షేర్ చేసుకోండి. లాస్ట్ లో ఒక మాట చెప్తాను, ఇది సరైన టైం. ఈ టైంలో మీరు కెరీర్ ని స్టార్ట్ చేయగలిగితే ఒక మంచి సాలిడ్ బిజినెస్ ని, సాలిడ్ ఇన్కమ్ ని మీరు బిల్డ్ చేయగలుగుతారు. నో డౌట్ అబౌట్. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ సక్సెస్. నెక్స్ట్ సెషన్స్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.